ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనను ముగించారు. హుటాహుటిగా సింగపూర్ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు. మార్క్ శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలిసింది. దీంతో పర్యటనను ముగించుకొని సింగపూర్ వెళ్లాలని అధికారులు నేతలు సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు చిన్న మాట ఇచ్చాను కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తా అని చెప్పారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయని తెలియడంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం తల్లి యానాతో కలిసి సింగపూర్లో ఉన్నారు. తల్లి యానా 2024లో సింగపూర్లోని ప్రముఖ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుండి మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. దీంతో శంకర్ కూడా తల్లితో పాటు అక్కడే ఉంటున్నాడు. అయితే శంకర్ను స్కూల్కి పంపిస్తుండగా అక్కడే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సతీమణి యానా ఎన్నికల సమయంలో ఏపీలో ఉన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత చదువు కోసం సింగపూర్ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ కూడా వచ్చి వెళ్లారని సమాచారం.